పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. స్వాతి భర్త మహేందర్ రెడ్డి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనే స్వాతిని హత్య చేసేందుకు మహేందర్ రెడ్డి ప్రయత్నించాడు. కామారెడ్డిగూడ శివార్లో క్వారీలో తోసే ప్రయత్నం కూడా చేశాడు. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని చెప్పి స్వాతిని క్వారీ వద్ద వదిలి వెళ్లిపోయాడు మహేందర్ రెడ్డి. స్వాతికి తెలియకుండా ఆమె సోదరితో సన్నిహితంగా మెలిగేందుకు యత్నించిన మహేందర్ రెడ్డి స్వాతి సోదరి శ్వేతకు లవ్ లెటర్ కూడా ఇచ్చినట్లుగా సమాచారం. మహేందర్ రెడ్డి పెళ్లి తర్వాత గ్రామంలో 4 సార్లు పంచాయతీ జరిగింది. ఏదో రకంగా స్వాతిని వదిలించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. భోజనం పెట్టకుండా స్వాతిని వేధించినట్లు మహేందర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. రైట్, కామారెడ్డిగూడలో స్వాతి ఇంటి వద్ద మా ప్రతినిధి విక్రమ్ అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. విక్రమ్. కార్తిక్, స్వాతిని హత్య చేసిన మహేందర్ రెడ్డి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. స్వాతిని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత మహేందర్ రెడ్డి అనేక సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు స్వాతి కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలోనే 4 సార్లు గ్రామంలో పంచాయతీ పెట్టి ఇద్దరిని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో వారిద్దరికి కౌన్సిలింగ్ కూడా చేశారు. అయినప్పటికీ మహేందర్ రెడ్డి తీరు మాత్రం మారలేదు. మహేందర్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా ఆ స్వాతిని ఏ విధంగా వదిలించుకోవాలి అని మొదటి నుంచి ప్రయత్నం చేసినట్లు చెప్తున్నారు. స్వాతి సోదరి శ్వేతను కూడా పలుమార్లు వేధించినట్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. శ్వేత మనతో పాటు ఉంది. చెప్పండి అమ్మా, మిమ్మల్ని ఏ విధంగా వేధించాడు? మహేందర్ రెడ్డి ఏ విధంగా ఉండేవాడు? తను మంచోడు కాదు సార్. అయితే అంటే ఇంతకుముందు కూడా చాలామందిని యూజ్ చేసుకుంది సార్. నాకు తెలిసిన కాడికైతే మా అక్కనైతే చాలా టార్చర్ చేసిండు సార్. ఆమెతోని చాలా గొడవపడి చచ్చిపో అని చెప్పేసి తాడు తెచ్చిచ్చిండు సార్. ఊరేసుకో అని చెప్పేసి అన్నాడు. అంటే ఆమె సరే చచ్చిపోమంటున్నావు కదా అని చెప్పేసి ఊరేసుకుందామని ఫ్యాన్కి వేసుకుంది. ఆమె వేసుకున్న మూమెంట్లో చైర్ దగ్గర ఒయిల్ పడ్డాక దాన్ని ఫోటో తీసిండు సార్. దాన్ని అట్లనే ఉంచిండు. మళ్ళీ ఇంకొకసారి కూడా అట్లనే వేసిండు. చచ్చిపో అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ కూడా అట్లా చేసినప్పుడు ఆమె ఇక నాతో చెప్పేది సార్. ఏమన్నా ప్రతి మాటకి చెప్పేది. అంతకుముందు కూడా మళ్ళీ ఇట్లా ఆయన ఏదో తప్పు చేసినందుకు రోడ్డు పైన మా ఊరికి తోలుకొద్దామని చూసిండు సార్. ఊరికి తీసుకొస్తే నేను రాను, తప్పు చేసినా కదా నీతోనే ఉంటా అని చెప్పేసి అంటే నువ్వు పోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి మా అక్కని భయపెట్టించిండు సార్. వచ్చి మా ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయిండు. ఇక ఆడికి ఊర పంచాయతీ పెట్టి పంపించేసారు. మళ్ళీ దాని తర్వాత ఈడ పెద్ద కేసీఆర్ గుంత ఉంటుంది సార్. అక్కడ పెద్ద తాడు కొనుక్కొచ్చి నువ్వు దుంకు తర్వాత నేను దుంకుతా అని చెప్పేసి మా అక్కని ఫస్ట్ దూకమన్నాడంట సార్. ఇద్దరం ఒకటేసారి దుంకుదాం అని చెప్పేసి అన్నదంట. అంటే ఎందుకు నువ్వు దుంకినాక నేను దుంకుతా అని చెప్పేసి అన్నాక ఆమె అట్లా వద్దు అని చెప్పేసి మళ్ళీ ఆమెను తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయిండు. ఆమెకు అట్లా కూడా చాలాసార్లు చాలా ఇష్యూస్ అయినాయి సార్ వాళ్ళ మధ్యలో. అయితే ఇగో నాతోనైతే షేర్ చేసుకుంటుండే చెప్తుండే అన్నీ. ఇప్పుడు కూడా నేను అంత హింసించి చంపేసిండు సార్. ఆయన ఎట్లా చంపిండు, ఆయన అసలు చంపిండు, పీసుకేసిండు సార్. నువ్వు ముక్కలు నరికే అంత కక్ష ఏముండే మా అక్క పైన నీకు. ఆయనకు మాత్రం ఖచ్చితంగా ఉరిశిక్ష అయితే ఖచ్చితంగా వేయాలి సార్. నిన్ను ఏ విధంగా వేధించేవాడమ్మా? నన్ను ఒకసారి కాలేజ్ దగ్గరికి వచ్చిండు సార్. వచ్చి మీ అక్కకు పిచ్చిలేసింది రా అని చెప్పేసి మా మేడం పర్మిషన్ తీసుకొని నన్ను బయటికి తీసుకొచ్చిండు. అప్పటికి కారు తీసుకొని వచ్చిండు. ఆడ వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి గుర్తుపట్టిన, ఆయన ఫ్రెండ్స్ తెలుసు. అట్లా భయపడి నేనేం చేసిన మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పేసి అంటే చెయ్యలేడు. ఈవినింగ్ వచ్చేసరికి మెసేజ్ చేసిండు మీ అక్కకి చెప్పక అని చెప్పేసి అన్నాడు. సరే ఏం చేసినా మా అక్కకి చెప్తే నువ్వు మా చెల్లెల దగ్గరికి ఎందుకు పోయినావు అని చెప్పేసి మా అక్క తనని వేధించింది. అయితే ఏం చేస్తావు పోతా మీ చెల్లెల దగ్గరికి పోయినా బరాబరి పోయినా ఎందుకు పోయినా నేను నీకు ఎందుకు చెప్పాలని చెప్పి మా అక్కను కొట్టిండంట సార్. సావు అని చెప్పేసి పెట్రోల్ కొనుక్కొచ్చి ఇచ్చిండంట సార్. మా అక్క అప్పుడే ఏమన్నా అయ్యి ఉంటాయి సార్. అన్నిసార్లు అయితే చాలా మస్తు బాధ పెట్టిండు సార్. అట్లా అయితే వేసిండు నాకు తెలిసిన కాడికి.
మొత్తమే చూసుకోవచ్చు మహేందర్ రెడ్డి చాలా కిరాతకంగా వ్యవహరించాడు. స్వాతి సోదరి శ్వేతను వేధించాడు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు గతంలో అనేక సందర్భాల్లో స్వాతిని ఏ విధంగా వదిలించుకోవాలి అన్న ప్రయత్నాలు అయితే చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో క్వారీ దగ్గరికి తీసుకొచ్చి తోసే ప్రయత్నం చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా మరో 2-3 సందర్భాల్లో కూడా గ్రామంలో పంచాయతీ పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినా వారిద్దరి మధ్య మాత్రం సయోధ్య కుదరలేదు. దీంతో స్వాతిని గొంతు నులిమి హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసి మూసిలో పడేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్, విక్రమ్, అంటే అంత్యక్రియలకు సంబంధించిన కూడా ఒక సందిగ్ధం నెలకొంది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం కంప్లీట్ అయినా కూడా బాడీని మేము తీసుకోవన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకలా? ఖచ్చితంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు కార్తీక్, గాంధీ ఆసుపత్రిలో స్వాతి మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం ప్రక్రియ, DNA టెస్ట్ ప్రక్రియ పూర్తయింది. కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సభ్యులు ససేమిరా అంటున్నారు. ఖచ్చితంగా స్వాతిని మహేందర్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశాము. మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే స్వాతికి సంబంధించిన అంత్యక్రియలన్నీ చేయాలి, వారితోనే చేయించాలి అని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఊర్లో గ్రామం వదిలిపెట్టి వెళ్ళారు. వారి ఇంటికి తాళం ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్వాతి మృతదేహాన్ని ఎవరికి అప్పగించాలి అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. పోలీసులు మాత్రం స్వాతి తండ్రికి అప్పగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్వాతి తండ్రి ససేమిరా అంటున్నారు. ఖచ్చితంగా స్వాతిని మహేందర్ రెడ్డి కుటుంబానికి అప్పగించాము, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే స్వాతి అంత్యక్రియలు చేయాలి అని చెప్తున్నారు. స్వాతి పూర్తి శవాన్ని, స్వాతి తల, కాళ్ళు, చేతులు కూడా గుర్తించి పూర్తి స్థాయి శవాన్ని ఇవ్వాలి అని చెప్పి స్వాతి తల్లిదండ్రులు అయితే పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మృతదేహం మాత్రం గాంధీ ఆసుపత్రిలో ఉండ్రు. ఏం చేయాలి అన్న దానిపై పోలీసులు అయితే తల పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. స్వాతి మృతదేహానికి సంబంధించి స్వాతి మొండెం మాత్రమే ఉంది. మొండానికి అంత్యక్రియలు ఈరోజు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ స్వాతి తండ్రి మాత్రం గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికి వచ్చాడు. మహేందర్ రెడ్డి ఇంటి ముందే బైఠాయించిన పరిస్థితి ఉంది. కొంత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. కార్తీక్,